చాలా మంది అడుగుతూ ఉంటారు, హోమియో కోర్సు 2 నెలలు మందులు వాడాను గురుగారు, అలోపతిలో 6 రోజులు మందులు వాడాను, మీ దగ్గర ఎంతకాలం యోగా వాడాలి అంటారు. యోగా వాడకండి, యోగా చేయండి. ఎందుకనంటే ఇది బయట నుంచి లోపలికి తీసుకునేది కాదు, లోపలే మార్పులు తీసుకొచ్చేది. అందుకని ఎప్పుడు మానేయచ్చు అంటే ఒకటే సూత్రం, ఆహారం తీసుకున్నన్నాళ్ళు ఆసనాలు వేయండి. మనం ఆసనాలు వేయదలుచుకోకపోతే ముందేం చేయాలి? ఆహారం మాని. అది కుదురుతుందా? అది చాలా కష్టమవుతుంది. అలాగే ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం ఎంతకాలం చేయాలి? ప్రాణం ఎంత పొల్యూషన్ బయట కాలుష్యం. అందుకని మనం ఎంత ప్రాణాయామాన్ని శ్వాస నియమాలతో ఆసనాలు వేస్తే ఆ ప్రాణశక్తిని, ఆక్సిజన్ శరీరం బాగా తీసుకుని ఆరోగ్యవంతంగా కాంతివంతంగా ఉంటుంది. అలాగే మనసుకు మౌనమే ఆహారం. ఏదైనా మంచి విషయాన్ని, అవసరమైన విషయాన్ని ఆలోచించాలి, అన్ని మెదడు నిండా పెట్టుకోకూడదు. మీ ఫోన్ చూస్తారు కదా మీరందరూ, 250 GB ఉంటుంది, కొందరికి 100 GB ఉంటుంది, కొంతమందికి ఇంకా 500 GB ఉందేమో నాకు తెలియదు, 1000 GB కూడా ఉంటుంది. మరి ఇంత జీబీలు పెట్టినా కానీ అది నిండిన తర్వాత కొత్త మెసేజ్ దాంట్లోకి వెళ్ళదు. ఏమైపోతుంది? ఫోను జీబీ నిండిపోతే స్లో అయిపోతుంది, రిజెక్ట్ చేస్తుంది. గూగుల్ వాళ్ళు అడుగుతారు, మీకు ఎక్స్ట్రా జీబీ కావాలంటే రెంట్ కట్టండి, వేస్తాం. మనసు కూడా అంతే, అనవసరమైన ఆలోచనలు ఎక్కువైపోతే జీవితం నెమ్మదిస్తుంది, చురుకుదనకపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఏం చేస్తాం, అవసరం లేని అన్ని ఫోన్లో డిలీట్ చేసినట్టు ఈ అన్నెసరీ థాట్స్ అన్నిటినీ మనం డిలీట్ చేయాలి, వద్దనుకోవాలి. అదే ధ్యానం అంటే.